ఏదైనా కారణాల వల్ల ప్రభుత్వం పతనమై మధ్యంతర ఎన్నికలు వచ్చినా లేదు 29లో ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అప్పటికి పెరిగిన 153 సీట్లలో 100 సీట్లలో గెలుస్తామనే సమాచారం కరాఖండిగా ఉంది. 17 లోక్సభ సీట్లో 8 గెలిచారు. అక్కడ ఉమ్మడి 10 జిల్లాల్లో 5 జిల్లాల్లో బీజేపీ చాలా బలంగా ఉంది. కనుక ఈ రోజున ప్రజలలో చులకనయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చులకనవటమే కాదు, భారతదేశంలో కూడా ప్రజల్లో చులకనయ్యే విధంగా ఈ తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే ఏం పట్టింది, శాశ్వతంగా సంపూర్ణంగా అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటే ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ అసెంబ్లీ శాసనసభ్యులు కానీ ఎవ్వరూ నోరు తెరవద్దు, రాజకీయాలు మాట్లాడద్దు. వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళు కొట్టుకొని భస్మాసుర హస్తంలాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుని వాళ్ళు పతనం అవ్వాలి, కానీ మనం ఏది కూడా మాట్లాడమని చెప్పి ఆ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఈ 7 ఎంఐఎం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళదంతా వ్యాపారమే. వాళ్ళకి ముందు నుంచి కూడా కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. అప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు ఆ సీనియర్ ఎన్టీఆర్ని కూలదోసి ఒక నెలపాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు ఇప్పుడున్న ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ నాదెళ్ల భాస్కర్రావుకు మద్దతు ఇచ్చిన దానికి కానుకగా ఈరోజు హైదరాబాద్ నగరంలోని డెక్కన్ మెడికల్ కాలేజీ ఆ నెల రోజులు నాదెళ్ల భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజీ వాళ్ళు ఎక్కడ లాభం ఎక్కడ గిట్టుబాటు అయితే అక్కడ ఉంటారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. సునాయాసంగా కేసీఆర్ ఆ 7 ఆకర్షించేస్తాడు. గత 10 ఏళ్ళుగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మరి ఓల్డ్ సిటీ ఆ చార్మినార్ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పేశాడు కేసీఆర్. వాళ్ళు కరెంటు బిల్లులు కట్టినా కట్టకపోయినా అసలు శాంతి భద్రత అనేది పాత బస్తీలో లేదు. విద్యుత్ శాఖ అధికారులు కేసీఆర్ ఉండగా ఏమండి బిల్లులు కట్టలేదంటే వాళ్ళు కత్తులు పట్టుకొచ్చి ఆ విద్యుత్ శాఖ అధికారులు చంపడానికి ముందుకొచ్చారు. కేసీఆర్ చర్యలు శూన్యం. కనుక కేసీఆర్కి ఎంఐఎం పార్టీ కెమిస్ట్రీ బాగుంది అంటే 7 మందిని అటు లాగేస్తాడు. ఇప్పుడు ఈ అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఆయన రాజకీయం ఇప్పుడు 11 మంది అలా ఆయన నా దగ్గర 20 మంది ఉన్నారు. 20 మందే కాదు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 35 మంది అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి ఆయన పుకార్లు అనండి వార్తలు వ్యాప్తి చేస్తున్నాడు. అంటే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు, వేరుగుటికి వెళ్ళటానికి సిద్ధమా అనే విధంగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఒక విధంగా రాజకీయంగా అయోమయం గందరగోళం జరుగుతూ ఉంది. 10 మంది మీద అనర్హత వేటు, ఈ 20 మంది వేరు గుంపట్లు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లోంచి తొలగించాలి, బట్టి విక్రమార్క అవినీతి అంటాం, రేవంత్ రెడ్డి అవినీతి అంటాం. ఈ విధంగా అసలు పరిపాలన స్తంభించిపోయింది. అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన రాజకీయం అయోమయం గందరగోళంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో కేంద్రము ఏమాత్రం జోక్యం చేసుకోదు. భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డిని మద్దతు ఇచ్చి ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టే ఆలోచన ఏమాత్రం లేదు, ఉండబోదు కూడా. మరి ఇటువంటప్పుడు కేసీఆర్ మాత్రం ఆయన పావులు కదుపుతున్నాడు. ఆయన దగ్గర 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది అనర్హత వేటు పడుతుంది, ఒక 7 ఈ ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కమ్యూనిస్టులకు దగ్గరయ్యి ఆ ఒకనే కమ్యూనిస్ట్ను కూడా దగ్గరికి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మునుగోడు ఎన్నికకు కనీసం 3 ఏళ్ల పాటు ఇంటర్వ్యూ ఇవ్వని సిపిఎం వాళ్ళని కారులో ఎక్కించుకుని భోజనం పెట్టి బుజ్జగించి మునుగోడు ఎన్నిక గెలవటానికి ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆయన కమ్యూనిస్టులకు దగ్గరై కమ్యూనిస్టుల తర్వాత అసలు పలకరింపులు లేవు. కమ్యూనిస్టులు మీకు అవసరం లేదు, మీకేం బలం ఉందన్నాడు. కనుక అయినా కమ్యూనిస్టులు ఏదో రకంగా బుజ్జగించి ఆ ఒక్కను కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంది. మరి 28 మందికి అదనంగా
మరి ఎంతమందిని కాంగ్రెస్ నుంచి రప్పిస్తాడు? అప్పుడు 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే హోల్సేల్గా కేసీఆర్ 12 మందిని కొనేశాడు. మరి ఇప్పుడు ఈ 38 మందికి అదనంగా కేసీఆర్ యొక్క ప్రణాళిక ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే అమ్ముడు పోవడం వాళ్ళకి ఆనవాయితీనే. ఖమ్మం జిల్లాలో 7 గెలిస్తే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2018లో అమ్ముడు పోయారు. పోదెం వీరయ్య, బట్టి ఇద్దరు మాత్రమే మిగిలారు. 12 మంది ఎమ్మెల్యేలు 18లో అమ్ముడు పోయారు. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ వ్యూహరచన చేస్తూ ఉన్నాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఒకవేళ కావలసిన సంఖ్యాబలం లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం బదిలీ కాకుండా చేస్తుంది. ఎందుకంటే 1983లో ఎన్నికైన ఎన్టీఆర్ 1985లో నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు అప్పుడు గవర్నర్ అడ్డగోలుగా వ్యవహరించి నాదెళ్ల భాస్కరరావును ముఖ్యమంత్రి చేయటం, తదుపరి మళ్ళీ ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి చేయగానే వెంటనే ఆయన సభను రద్దు చేసేసాడు. కేబినెట్ తీర్మానం ద్వారా శాసనసభను రద్దు చేశాడు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రభుత్వం నిర్వహించడానికి సంఖ్యాబలము కొరవడితే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎవ్వరు గాక వాళ్ళు కేబినెట్ సమావేశం పెట్టుకుని శాసనసభను రద్దన్నా చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఇవ్వరు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మోదీని అనేక రకాలుగా విమర్శలు, తర్వాత అవమానాలు, మోదీ ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్కు వస్తే కనీసము ఆయనకి స్వాగతం చెప్పడానికి కూడా నిరాకరించిన కేసీఆర్. కనుక ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి పగ్గాలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించదు. సంఖ్యాబలం లేకపోతే సభ రద్దు అవుతుంది. మళ్ళీ ఉప ఎన్నికలు ఎలాగో 10 మందికి జరపాలి. 10 మంది ఉప ఎన్నికలు కాదు, మొత్తం శాసనసభకు ఎన్నికలే వస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో బీజేపీ గురించి, రేవంత్ రెడ్డి గతంలో విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉన్నాడని ప్రచారం చేస్తూ, రేవంత్ రెడ్డి కేంద్రం పెద్దలతో టచ్లో ఉన్నాడు, అందువల్ల కేంద్రం రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, రేవంత్ రెడ్డి తెలంగాణ ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు, ఈ 8 మంది బీజేపీ సభ్యుల మద్దతు ఇస్తారని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు. ఈ 2 పార్టీలు తన్నుకుంటే, 2 పార్టీలు కొట్టుకుంటే ఎవరికి లాభం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బీజేపీ పట్ల చూస్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కారు పట్ల చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలన చూశారు. చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కలిసి 7 నెలల్లో 7 లక్షల కోట్ల నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వైపు చూస్తున్నారు. అందువల్ల వీళ్ళిద్దరు పోరు, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ పోరు కలిసి వచ్చేది ఎవరికంటే భారతీయ జనతా పార్టీకి. మధ్యంతర ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ గెలిచి అధికారంలోకి రావటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తర్వాత ఈ రెడ్డి సామాజిక గురించి వ్యతిరేకత తెలంగాణలో తీవ్రంగా ఉంది. స్వయం కృతాపరాధం. రేవంత్ రెడ్డి కావాలని కులగణన చేయించాడు. కులగణన చేస్తే దాంట్లో 56% బీసీలు ఉన్నారు. అన్ని అగ్రవర్ణాలు కలిపి 15% ఉన్నారు. 15% ఉన్న వాళ్ళు 56% ఉన్న బీసీలకు అవకాశం లేకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఒక్కసారి కూడా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వలేదని అక్కస్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గం వారు. తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా కూడా బీసీలకు అవకాశం రాలా. అందువల్ల బీజేపీ అగ్రనాయకులు ప్రధానమంత్రి మోదీ సాక్షాత్ ఆయన కూడా బీసీ కులానికి చెందినవాడు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి బీసీ అని ప్రకటించాడు. ఆ బీసీ కూడా ఈటెల రాజేందర్ రాజకీయ అనుభవం, పరిపాలనా అనుభవం, ఎమ్మెల్యేలతో అన్ని పార్టీల వాళ్ళతో చక్కగా మరి సామరస్యంగా
చర్చలు నిర్వహించి సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహించిన అనుభవజ్ఞుడు గనుక మధ్యంతర ఎన్నికలు ఇది సభ రద్దయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం, ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న రాజకీయ మార్పులు, ఈ అవినీతి ఆరోపణలు, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మంత్రులపై వచ్చే ఆరోపణలు అవినీతి పతాక స్థాయికి వెళ్ళిపోయిందని జనసామాన్యులు వీళ్ళిచ్చిన 6 హామీలు 6 గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదు. అలాగే వీళ్ళిచ్చిన 420 హామీలు మర్చిపోయారు. ఆ విధంగా ప్రజలు విసిగిపోయి వీళ్ళు తప్పుడు హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ కొండకు దారం కట్టారు. దారం సాధారణంగా తెగిపోవాలి, వీళ్ళకి కొండ వచ్చింది కనుక ప్రజలు అక్కసుతో ఎప్పుడు మారుద్దామా ప్రభుత్వాన్ని, ఎన్నికలు వస్తే ఈసారి ఒక్కసారి కమలానికి అవకాశం ఇచ్చి చూద్దాం. 10 ఏళ్ళు ఈ కారు పార్టీ పాలన చూసాం. ఈ సంవత్సర కాలం 15 నెలలుగా ఈ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసామని చెప్పి రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు నిరాశ నిస్పృహతో ప్రభుత్వాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజుకో రకంగా తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారుతుంది. అయోమయం, గందరగోళం. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రహస్య మీటింగులు, హైకమాండ్కి ఫిర్యాదులు, ఈ విధంగా పూర్తిగా అధికారులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి గురై పరిపాలన స్తంభించిపోయిందని చెప్పి విజ్ఞులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు.